హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈ బ్లాగ్లో వచ్చేసి తెల్లవారుతోనే బ్లాగ్ అయితే మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి అమావాస. తెల్లారితోనే 5:30 నుంచి 5:45 నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నిద్ర లేచిన తక్షణము పడకలన్నీ ఎత్తేసి పిల్లల్ని ఫ్రెష్ పంపించేసి నేను వచ్చేసి బయటంతా కడుగుతానండి. బయటంతా కడిగేసి అమావాస రోజు నీట్గా అంతా మొత్తం అంతా ఇల్లు అంతా శుద్ధి చేసుకొని టెంపుల్కి అయితే వెళ్దామని బయటంతా కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టుకొని బయట కడేది పసుపు పెట్టుకొని ప్రతిరోజు చేసుకుంటానండి. నేను ప్రతిరోజు పసుపు కుంకుమ అంతా పెట్టుకొని అన్నీ చేసుకుంటాను. బయటంతా కడిగి క్లీన్ చేసేసి ఆ తర్వాత కిచెన్కి అయితే వచ్చాను. సింపుల్గా ఈజీగా చేసుకునేది రెసిపీ అయితే బిర్యానీ అయిపోతుంది. తొందరగానే టెంపుల్కి వెళ్దామనేసి చిత్రాన్నం అయితే చూస్ చేసుకున్నాను. చిత్రాన్నం చేసుకునేస్తామని. ఈ చిత్రాన్నం నిజంగా అండి 3 ఐటమ్స్ ఉండాలి, అంతే బిర్యానీ అంటే బిర్యానీ అయిపోతుందండి. పచ్చిమిరకాయ కానీ ఎండుమిరకాయ కానీ, ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర ఇంత ఉంటే చాలండి. బిర్యానీ అంటే బిర్యానీ అయిపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టలేదండి ఇది చేసేకైతే. నేను అందుకే చిత్రాన్నం బిర్యానీ అయిపోతే అన్ని పని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి టెంపుల్కి పోదామని చిత్రాన్నం అయితే చూస్ చేసుకున్నాను. చాలా బిర్యానీ అయిపోతుందండి. రెసిపీ ఈజీగా చేసే రెసిపీ అంటే చిత్రాన్నం అనుకోవచ్చు నా దీంట్లో. అలాగే టెంపుల్లో ఇస్తారు చూడండి ప్రసాదం, అలాగే ఉంటుందండి. పాత్రలో వచ్చేసి నిమ్మకాయ కొంచెం గట్టిగా ఉండే నీళ్ళకేసి నానబెట్టిన నిమ్మకాయని నిమ్మరసం అంతా పిండుకొని ఎండుమిరకాయ పచ్చిమిరకాయ 2 వేసుకోండి. పచ్చిమిరకాయ తక్కువ నేను కాబట్టి ఎండుమిరకాయ వేసుకుంటున్నాను నేను. ఎండుమిరకాయ పచ్చిమిరకాయ కోసుకొని కొత్తిమీర కోసుకొని నిమ్మకాయల రసం పిండుకొని ఆ తర్వాత కొంచెం బాండ్లీలకు నూనె వేసుకొని సాసులు జీలకర్ర కరివేపాకు వేసేసి ఎండుమిరకాయ పచ్చిమిరకాయ వేసుకొని శనగగింజలు శనగబెళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకుంటే టేస్టీగా ఉండే గుడిలో ఇచ్చే ప్రసాదం లాగా ఉంటే ఆ ప్రసాదం ఆ చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా ఇంటానికి మా పిల్లలకి 3 టైం ఇదే చేసి ఇచ్చినా కూడా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టలేదు, ఈజీగా చేసుకోవచ్చు. అన్నానికి పెట్టేసి మనం వేరే పని చేసుకొని గుజ్జు అయితే 5 నిమిషాలు కూడా పట్టేలా అంత ఈజీగా రెడీ అయిపోతుంది. కలిపి పిల్లలకి బాక్స్కి వేసి ఇచ్చేసి తినేసి ఆ తర్వాత ఇండ్లంతా తుడుచుకొని అంత ఇల్లు క్లీన్ చేసుకుందాం అనేసి ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకి వరదం టెన్షన్ తగినట్ల అన్ని పని చేసుకునేసానండి. పిల్లలు రెడీ చేసి పంపించేసి ఇల్లంతా తుడిచేసి దేవుడి రూమ్లో పూజ అంతా చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి మా ఇంటానికి టిఫిన్ ఇచ్చేసి మా ఇంటానికి కూడా రెడీ అయిపోయి అన్ని పని అయిపోయిందండి. 9 గంటల పాటికి అన్ని పని చేసుకునేసాను. పాత్ర కడిగి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అంతా మొత్తం పని వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసేసాను. గుడికి పోయి వచ్చి నుంచి బట్టలు అయితే ఎండేసుకుందామని బట్టలు కూడా వేసేసాను. అన్ని పని మొత్తంగా అన్నీ క్లీన్ చేసుకునేసానండి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామనేసి బయలుదేరుతున్నాము. గుడికి పోయాక ముందర ఇంట్లో పూజ అయితే చేసుకున్న వాళ్ళ కదా కాబట్టి పూజ అన్నీ చేసుకున్నాను. మా ఇంటి అయిన పిల్లల్ని వదిలేసి వచ్చినప్పుడే పూజ సామాన్ అన్నీ తెచ్చేశారు. అంటే పండు పూలు ఆకు ఒక్క అంతా తెచ్చేశారు. అన్నీ పెట్టి పూజ చేసేసి గుడికి అయితే వచ్చాము. గుడిలో రష్ ఉన్నదండి, కానీ కూడాను వీడైతే తీసుకున్నాను, మీరు కూడా చూడండి అనేసి శివుని గుడికి అయితే వచ్చామండి. సోమవారం అమావాస వచ్చింది కాబట్టి శివుని గుడికి వస్తే చాలా మంచిదని శివుని గుడికి వచ్చాము. ఇక్కడైతే బయట లింగం పెట్టింటారు. సోమవారం అమావాస వచ్చింది కాబట్టి ఎవరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చని బయటే పెట్టినారు లింగం అంతా. పాలలో అభిషేకం చేస్తే మంచిదని. ఇంకొకటి అండి, శివుని గుడికి 41 రోజులు కాలినడకతో వెళ్ళి సాయంకాలం టైంలో అంటే సూర్యాస్తం కాకముందర చీకటి పడికి ముందర వెళ్ళి శివుని గుడికి వెళ్ళి అక్కడ 9 ప్రదక్షిణలు చేసేసి అక్కడ ఉన్నసేపు నమశివాయ అనుకొని వస్తే మీకు ఏమన్నా కష్ట సుఖాలు ఉంటే కూడా తీరుతాయి. అక్కడ అన్నీ చూసుకొని అన్నీ వచ్చినాము గుడిలో. ఆ తర్వాత ఈరోజు అమావాస కదా ఒబ్బట్టు ఏమైనా చేస్తామనేసి స్వీట్ చేస్తామనేసి బ్యాళ్ళు అయితే వేసినాను. కంది బ్యాళ్ళు ఆల్రెడీ 3/4 భాగం ఉడికిండేయండి బ్యాళ్ళు. దీన్ని అయితే వంపుకునేసి నీళ్ళు సపరేట్గా చేసుకొని బ్యాళ్ళు సపరేట్గా చేసుకొని మైదా పిండి అయితే పిసుక్కుంటాను. బిర్యానీ అయినా చేసుకోవచ్చు, అలాగే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలంతా తింటారని అంటే ఒబ్బట్టు చేసి ఎక్కువ రోజులు అయిపోయింది నేను, అందుకు చేస్తామనేసి స్వీట్ అయితే చేస్తున్నాను. మా ఇంటిని అడుగుతూనే ఉండరు ఏమైనా స్వీట్ చేయి అనేసి. మొన్న జామున్ చేశాను, అయితేనే ఈరోజు అమావాస కదా ఏదైనా చెయ్యి అని చెప్పి అన్నారు. సరే అనేసి గులాబ్ జామున్ అంతా ఒబ్బట్టు అయితే చేస్తామని ప్రిపేర్ చేస్తున్నాను. మైదా పిండి కలిపి పక్కన పెట్టేసి బెల్లం అయితే ఈ విధంగా అంతా కరిగించుకొని ఫిల్టర్ చేసుకునేసి బ్యాళ్ళు దాంట్లోకి వేసేసి కొంచెం చల్లారి పెట్టేయాల. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా అంతా రుబ్బుకోవాలండి. బెల్లంని అంతా వేసి ఈ విధంగా అంతా నున్నగా రుబ్బుకునేసి ఆ తర్వాత దాన్ని నీట్గా ఉంటలు చేసేసి మైదా పిండి కలుపుకుండా దాంట్లో పెట్టేసి ఈ విధంగా అయితే తట్టుకుంటే
కొంచెం మెత్తగా అయినది నాది, కానీ పలుసాగా అయితే వచ్చింది. పెనం మీద వేసి ఈ విధంగా కలుసుకుండా కాల్చి ఎత్తేటప్పుడు వీడియో చేసుకోండి అంటే అదైతే మిస్ అయిపోయింది, అంటే డిలీట్ అయిపోయినట్లుంది. వీడియో అయితే చేసుకున్నాను కానీ అది ఏమైందో తెలీదు. ఇప్పుడు వచ్చేసి బ్యాళ్ళు నీళ్ళు ఉంటాయి కదా, రసం అయితే ఒబ్బటి రసం ఎలా చేయాలని చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి రసం అయితే ఈసారి నిజంగా. జార్లోకి కొంచెం తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు వేసుకొని కచ్చాపుచ్చిగా రుబ్బి పెట్టుకోవాలి. పాత్రలో నూనె వేసుకొని కొంచెము సాసులు, కరివేపాకు వేసి వేగిన తర్వాత తెల్లగడ్డ రుబ్బు పెట్టుకున్నాం కదా అవంతా వేసేసి ఎండుమిరపకాయ వేసేసి బాగా ఈ విధంగా గమాన్ వస్తానే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాని అయితే చింతపండు ఏం వేసకపోలేదండి, అలాగే చేస్తాను నేను. టమాటా సన్నగా కోసుకునే టమాటాని కూడా నూనెలో బాగా వేగిపోవాలి. నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాని కొంచెం ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు వేసేసి కొంచెం సాంబార్ పొడి వేసుకొని నూనెలోనే దాన్ని కూడా వేయించుకోవాలి. నిజంగా అండి చాలా సూపర్గా వచ్చింది ఈసారి మాత్రం రసం అయితే. నేను డిఫరెంట్గా చేసినాను ఈసారి. అది నూనెలో అంతా బాగా వేయించుకునేసి బ్యాళ్ళు ఉడికిపెట్టింటాం కదా ఆ నీళ్ళు వేసేసి కలుపుకునేసి బాగా ఉడికించుకుంటే సాంబార్ అయితే రసం అయితే రెడీ కదా. ఒబ్బటి చేసింది, గుడికెళ్ళి వచ్చింది. ఈరోజు అమావాస్య రోజు అయితే కార్తీక అమావాస్య సోమవారం వచ్చిందండి కాబట్టి అన్ని గుడికి వెళ్ళొచ్చినాము. అలాగే ఇంటికి వచ్చి స్వీట్ అయితే ఒబ్బట్టు అయితే చేసాను, అన్ని ఉంది. ఈ వ్లాగ్ కూడా ఎడికి ఎండ్ చేస్తానండి. మీకు కొంచెమన్నా ఇష్టమైతే కూడా ప్లీజ్ ఒక లైక్ అయితే అండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.